హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవాధిపతి యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో మనం ఉందాం. చక్కటి రాత్రికాలంలో మనం నిత్య జీవాధిపతిని యేసును మనము ధ్యానించుకుంటూ ఒక మాట, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము శక్తి గలదయుండెను. అది స్త్రీలలో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను. హల్లెలూయా. మరి సాతాను అపవాదికి ఆలోచన పుట్టింది. దేవుడు సృష్టించిన ఈ మానవుణ్ణి దేవుని చెంత నుండి వేరు చేయాలని ఆలోచన. మరి ఇప్పుడు లోకంలో సర్పము చేత నింపబడిన ఎన్నో కుటుంబాలు లోకములు చాలా వరకు ఉన్నాయి. మరి ఆలోచన ఎరగని వారు, ఆత్మ ఎరగని వారు, దేవుని జ్ఞానం ఎరగని వారు ఇప్పుడు లోకంలో చూస్తున్నాం, చాలా వరకు ఉన్నారు. మరి ప్రభుని అంగీకరించిన ప్రతి కుటుంబం దేవుని స్తుతి మహిమలో ఉన్నారు. మరి సాతాను చేత నింపబడిన వారు సాతాను వలలో ఉన్నారు. మరి దేవుని మార్గం వారికి తెలియదు. అందుకని వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. వారి హృదయాలు మార్చబడి వారి తలంపులు మార్చి మరి నిత్య జీవాధిపతిని యేసును జీవజలపు ఊటల వైపు మనము నడిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రమయ్యా, పరిశుద్ధమైన నా ప్రభా నీకు స్తోత్రం అయ్యా. నిత్య జీవాధిపతిని యేసయ్యా అయ్యా, ఆది నుండి నా తండ్రి నీ చేత మేము నిర్మింపబడిన వారము అయ్యా. ఈ లోకములో మేము జీవించుచున్నామంటే తండ్రి నీ కృపచేతను ఆత్మచేతను మేము నిన్ను స్తుతించి ఆరాధించి నీ కృపా సమాధానములోను ఆత్మలోను తండ్రి నశించిపోతున్న ప్రతి జనమును ప్రతి మానవాళిన తండ్రి అయ్యా తిరిగి నీ సన్నిధిలో నిలబెట్టుకొని నీ వాక్యంలోను పరిచర్యలోను ప్రతి కుటుంబాన్ని బలపరచమని నా ప్రభా, ఆత్మచేత వాక్యం చేత ప్రతి బిడ్డను దర్శించమని, నీ రాకడలోను నీ సమాధానం ప్రతి బిడ్డను దర్శించి నీ మాటల చేత నింపుమని అయ్యా, వారి హృదయంలోని తెరువుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ దీవించబడును గాక. వారి హృదయాలు మార్చబడి దేవుని నిత్య రాజ్యం వైపు నడిపించబడుదురు గాక. దేవుని ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మచేత నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.